పల్లె మురిసింది, సంక్రాంతి వచ్చింది, ఇంటింటికి సందడి తెచ్చింది. గ్రామాల్లో ఉత్సాహంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోసం తరలి వెళ్లిన ప్రజలు కుటుంబ సభ్యులతో స్వగ్రామాలకు చేరుకోవడంతో జనసందడితో గ్రామాలు కళకళలాడుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఊరేగింపు, నృత్యాలు, ఇంటి ముందు చూడముచ్చటైన రంగులతో అందమైన ముగ్గులు, గాలిలో ఎగురుతున్న పతంగులతో గ్రామాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. అలనాటి సంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతకు తెలియచేసేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది పరవాడ సమీపంలో గల తానం గ్రామం. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలనాటి సంస్కృతిలో సాంప్రదాయాల్ని ఇప్పుడు నేటి తరానికి పరిచయం చేయడానికి పరవాడలో గల తానం గ్రామం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మనతో పాటు ఈ కార్యక్రమం నిర్వాహకులు అలాగే తానం గ్రామం ప్రెసిడెంట్ కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ గ్రామంలోని అలనాటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా తెలిసడానికి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సహజంగా ఈ రోజుల్లో పట్టణీకరణ సంస్కృతి పెరగడం వలన, ముఖ్యంగా మా గ్రామం పట్టణానికి దగ్గరలో ఉండడం వలన, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వలన మా తర్వాత తరాలకి ఏదైతే ఉందో ఈ గ్రామీణ వాతావరణం, ఈ గ్రామంలో ఉండే రైతులు వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ కష్టాలు అన్నీ ప్రజలకు ఈ రోజుల్లో తెలియట్లేదండి. దానికోసమనే ఉద్దేశంతో మేము ప్రతి ఏడాది కూడా గత 5 సంవత్సరాలుగా నేను బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా నేను ఈ రకంగా సంక్రాంతి సంబరాలు తీసుకుంటూ, గ్రామంలో పండగ అంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చోవడం కాదు. పండగ అంటే 10 మంది కలిసి చేసుకునేది పండగ. 10 మంది కలిసి ఆనందించి ఒక చోట చేరి వాళ్ళ బాధలను మర్చిపోయి సంక్రాంతి రోజు హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఉండాలని, ఈ 2-3 గంటలైనా చక్కగా ఆనందించాలని, పండగ అంటే కుటుంబం అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసి, అంటే ఈ రోజుల్లో మనందరం సెల్ ఫోన్లకి టీవీలకి అతుక్కుపోయి ఏ రకమైనటువంటి సామాజిక స్పృహ లేకుండా, లేదంటే ఒక రకమైనటువంటి సంఘంగా ఉండకుండా, లేదంటే 10 మంది కలిసి ఉండకుండా రిమోట్గా అయిపోయే పరిస్థితుల్లో ఈ ఒక్క కార్యక్రమాలు మేము గత 5 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. మా గ్రామస్తులు కూడా దానికి పూర్తి సహకరిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారండి, పిల్లలు పెద్దలు అందరూ కలిపి. ఇక్కడ కూడా అందరం కూడా, నేను కూడా సంక్రాంతి రోజు ఇలా చక్కగా ట్రెడిషనల్గా డ్రెస్అప్ అయ్యి మా పిల్లలను కూడా చేసి ఆటలు పాటలు, ముగ్గుల పోటీలు, రంగవల్లులు చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఇది గత 5 సంవత్సరాలుగా నడుస్తుంది. పైన కూడా ఇది కంటిన్యూ చేస్తానని నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ తానం గ్రామంలో చూస్తుంటే అలనాటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా కనిపించే విధంగా ఇక్కడ అప్పుడు అలనాటి ఎడ్ల బండ్లు కానీ మనకు విజువల్స్ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ అప్పుడు ఏ విధంగా ఉండేదో ఆ సంస్కృతికి సంబంధించి చెరుకు గెళ్ళ కానీ ఏదైతే అప్పుడు వరి పంటలు ఉండి చెరుకు గెళ్ళు, వరి పంటలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో ఉండే కంపెనీలు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా ఆ సంస్కృతిని ఇప్పుడు వచ్చే తరానికి అప్పుడు ఎలా ఉండేదో అవన్నీ కూడా వివరించే విధంగా ఇక్కడ కూడా ఆ సాంప్రదాయ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రంగువీలులు, బొగ్గిళ్ళు కూడా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. మేడం, మీరు చెప్పండి, అసలు ఈ సంక్రాంతి వేడుకలు ఎలా నిర్వహించుకుంటున్నారు? నేటి తరంకి అంటే అప్పుడున్న జనరేషన్కి ఇప్పటికి మొత్తం అన్నీ కూడా వేరియేషన్స్ వచ్చాయి. అప్పుడు అల్లాంటి సంస్కృతులు అన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలిసే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు ఈ తానం గ్రామం. మీకు ఎలా అనిపిస్తుంది అన్నీ చూస్తుంటే? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో పండగ అంటే తానంలోనే చూడాలి, ఎందుకంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది తానంలోని. సో రాజుగారి ఆధ్వర్యంలోని సంక్రాంతి సంబరాలంటే రాజుగారు చెప్పినట్టు ఇళ్లల్లో కాకుండా అందరూ కలిసిగట్టుగా చేసుకునే దాన్ని సంక్రాంతి అంటారు. మొట్టమొదటి పండగ ఇది మనకి. పెద్దలకి మనం అందరం కూడా బట్టలు పెట్టుకుని చాలా ఆనందంతో సంతోషంతో చేసుకునే పండగ ఇది. సో ఈరోజు నాకున్న సంతోషం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అలాగే నాలాగే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి నాకు ఇంత చక్కటి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన పైలా రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరు చెప్పండి, ఇక్కడ ఈ వాతావరణం చూస్తే పల్లెటూరు వాతావరణంగా కనిపిస్తుంది. మేడం, మీరు సంక్రాంతి వేడుకలు ఎలా చేసుకుంటున్నారు ఈరోజు? అంటే ఎవరెవరు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్పండి. 10 మంది కలిస్తే మామూలుగా సంక్రాంతి చాలా హ్యాపీగా, పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ తరానికి నుంచి మాకు రాబోయే తరాలకు కూడా తెలియడం కోసం సంక్రాంతి సంబరాలు నిర్వర్తిస్తున్నాం.
అలనాటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో పరవాడ తానం గ్రామం ప్రెసిడెంట్ మొత్తం పలు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పండుగ. ఎక్కడో విధులు నిర్వహిస్తూ కూడా అందరూ ఎక్కడెక్కడ ఉండి ఈ సంక్రాంతి పూట ఈ గ్రామానికి చేరుకొని చిన్ననాటి స్నేహితులతో తన కుటుంబ సభ్యులతో అందరితో కలిసి 3 రోజుల పాటు సరదాగా చేసుకోవడానికి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి తానం గ్రామస్తులు తెలుపుతున్నారు. కెమెరామెన్ శివతో నాయుడు, AP 24/7 విశాఖ రూరల్.